కంటికి కనిపించదు, డ్రోన్లకు చిక్కదు. కానీ రక్తం మరిగిన పులి వెంటాడుతోంది, వేటాడుతోంది, అదును చూసి పంజా విసురుతోంది, బలి తీసుకుంటోంది. ఒకరి ప్రాణాలు మింగింది, మరొకరు చావు బతుకుల మధ్య పోరాటం సాగిస్తున్నారు. రాకాసి పులి మ్యానీటర్గా మారిందా? కొమరంభీం జిల్లాలో పులిపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. కొమరంభీం జిల్లాలో మనుషుల రక్తం మరిగిన పులి దండయాత్ర ప్రజలకు గుండెల్లో దడపుట్టిస్తోంది. కాగజ్ నగర్ మండలంలో పత్తి చేనుల్లో కూలి పనులు చేయిస్తున్న లక్ష్మి ప్రాణాలు తీసింది. ఆ పులి కోసం అటవీ అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. డ్రోన్లతో అడవుల్ని, పత్తి చేనులను గాలించారు. కానీ అడుగులు కనబడలేదు, పులి చిక్కలేదు. కానీ సిర్పూర్ టీ మండలం దుబ్బగూడలో రైతు సురేష్ పత్తి తీస్తుండగా పంజా విసిరింది, తీవ్రంగా గాయపరిచింది. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు సురేష్. రైతు సురేష్ పై పులి పంజా విసిరిన యుద్ధ క్షేత్రంలో ఉన్న కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలం దుబ్బగూడలోని సురేష్కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడనే రైతు సురేష్ పై పులి ఏదైతే అటాక్ చేయడం జరిగింది, అటాక్ చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా సురేష్ ఏదైతే పత్తి తీయడానికి ఆయన భార్య అదేవిధంగా సురేష్ కూడా కలిసి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎడ్ల బండ్లను తీసుకొని ఎద్దులకు సంబంధించిన బండిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఇక్కడనే పశువులను ఏదైతే ఇక్కడ మేపడానికి కట్టేసి ఆ తర్వాత పత్తి చేనుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పత్తి చేను నుంచి మళ్ళీ ఒక్కసారి ఎద్దులు ఉన్న ప్రాంతానికి రావడం జరిగింది. అదే సమయంలో పులి ఒక్కసారిగా సురేష్ పై పంజా విసిరింది. మనం ఒక్కసారి సురేష్కు సంబంధించిన పంజా విసిరిన ప్రాంతంలో ఒకసారి చూస్తే చిందర వందరగా ఏవైతే పులికి సంబంధించిన పాదముద్రలు ఉన్నప్పుడు కూడా మనుషుల రాకపోకలు ఎక్కువ ఉండడంతో అవి పూర్తిగా కనుమరుగు కావడం జరిగింది. అయితే అదే ప్రాంతం మనం చూస్తున్న అవతల వైపు ఈ ఏదైతే గునుగు పూలు గడ్డి కనిపిస్తుందో గడ్డికి అవతల వైపు సురేష్కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడనే సురేష్కు సంబంధించిన భార్య పత్తి చేనులో పనిచేస్తున్నారు. అక్కడి నుంచి ఏదైతే ఒక్కసారిగా సురేష్ పై పులి పంజా విసరడంతో ఆమె అప్రమత్తం కావడం జరిగింది. అవతల వైపు నుంచి కూడా ఏదైతే రాళ్ళు రప్పలను ఈ ప్రాంతానికి విసరడం జరిగింది. మరొక వైపు అరుపులు కేకలు వేసింది. దాంతో ఏదైతే పులి ఒక్కసారిగా అరుపులు కేకలు వినడంతో ఇక్కడ నుంచి పులి ఏదైతే సురేష్ను వదిలిపెట్టి అవతల వైపు వెళ్ళిపోయిందని ఆయనకు సంబంధించిన భార్య చెప్తున్నారు. దాంతో ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు లేని విధంగా సురేష్ ఎవరైతే రైతున్నారో ఏదైతే తీవ్రమైన గాయాల పాలైన ఆయనను రక్షించుకోవడానికి ఆయన భార్య ఏదైతే ఇక్కడున్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇక్కడ నుంచి ఏదైతే సిర్పూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే సిర్పూర్ నుంచి కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే ఈ ప్రాంతంలో ఎవరు కూడా రైతులు పులి పంజా విసురుతుండడంతో రైతులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. అటవీ అధికారులు ఏదైతే రక్షణ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు అటవీ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా. కాగజ్ నగర్, సిర్పూర్ రెండు మండలాల ప్రజలను 60 గ్రామాలను 70,000 మందిని పులి భయం వణికిస్తోంది. ఆ భయంతోనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జనాలు. దుబ్బగూడలో పులి దాడితో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఒంటరిగా అడుగుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. పులి భయంతోనే వాహనాలపైన కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఒంటరిగా వెళితే పులి పంజాకు చిక్కుతామని భయపడుతున్నారు. కొమరంభీం జిల్లాలో పులి దడ పుట్టిస్తుంది. ప్రజలకు కనీసం అడుగు బయట పెడదామంటే కూడా వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా రాకపోకలు సాగించాలంటే కూడా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా 11 నెంబర్ ఏదైతే విలేజ్ నెంబర్ 11లో కూలి ప్రాణాలు తీసింది పులి. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే సిర్పూర్ మండలంలోని దుబ్బగూడలో రాజేష్ అనే రైతుపై పంజా విసిరింది. దాంతో ఈ గ్రామాలకి సంబంధించిన దుబ్బగూడ అదేవిధంగా ఇతర గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. ఎటు వెళ్ళాలన్నా భయంతో వణికిపోతున్నారు. కాలు బయట పెడితే చాలు పులి గండంలో చిక్కుకుంటాం, పులి పంజాలో చిక్కుకుంటామనే ఒక భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఇది మనం ప్రస్తుతం దుబ్బగూడలో ఉన్నాం.
కొమరంభీం జిల్లా సిరిపూటి మండలంలోని దుబ్బగూడలో ఉన్నాం. ఇక్కడ నుంచే ఏదైతే ఇటికాల్ పహాడ్కు సంబంధించిన ప్రజలు రాకపోకలు సాగించే మార్గంలో ఉన్నాం. కనీసం ఒకరు ఇద్దరు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. అందరు కలిసి సామూహికంగా ఇట్లా ఈ విధంగా వాహనాల మీద వెళ్తున్నారు, భయంతో ఈ విధంగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, సంతకెళ్ళి వస్తున్నారు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి సిరిపూర్టి నుంచి ఏదైతే ఇటికాల్ పహాడ్కు వెళ్తున్నారు, అదేవిధంగా దుబ్బగూడకు వస్తున్నారు. వీరందరూ కూడా మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, పులి భయం ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? పులి భయం అయితే బాగా ఘోరంగా ఉంది. మేము ఎట్లా సార్, మాది పరిస్థితి ఎట్లా? మేము ఉన్నాం, మా ఊరు అయితే అడవిలో ఉంది. బాగా ఘోరంగా మా బతుకుదేరు బాగా కష్టంగా ఉంది. మేము పోకడు ఎట్లా, రావుడు ఎట్లా? ఇప్పుడు నాకు ఒక కష్టం వచ్చింది. నా గురించి 10 మంది ఎట్లా ఎవరు వస్తారు సార్? నా పరిస్థితి గురించి నాది నేనే చూడాలి కదా. మాకు ఎటువంటి ఇబ్బంది బాగా టార్చర్ ఉన్నది. ఇవాళ దుబ్బగూడెము మా ఊరు పక్కనే ఊరు ఉంది, మాదేమో అడవులు ఉన్నది, అలా పక్కన ఉంది. అక్కడ పట్టింది హాస్పిటల్ పోయిన వాళ్ళు. ముఖ్యంగా ఒక రైతు సురేష్ అనే రైతు మీద పంజా విసిరింది, అదేవిధంగా దాడి చేసింది, తీవ్ర గాయాల పాలు చేసింది. మీకు అలాంటి భయం ఉందా? ఉంది సార్, మాకు బాగా ఘోరం. ఇప్పుడు శేనికి పోయేందుకు భయం ఉంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు అవకాశం లేదు. మా పరిస్థితి ఏంది? దీన్ని మీరు ఏదన్నా ఒకటి చేసి మాకు కొంచెం ఇది చేయాలి. ఇంతకుముందు పులి లేనప్పుడు ఈ ప్రాంతం నుంచి ఏదైతే సిరిపూటి నుంచి అదేవిధంగా మీ ఇటికాల్ పహాడ్కు వెళ్ళడానికి ఎవరు ఒంటరిగా వెళ్ళేవారు, కానీ ఇప్పుడు మీరు గుంపులుగా వెళ్తున్నారు, కారణం ఏంటి? అదే మాకు పులి భయం గురించి గుంపులు వెళ్తాను. అది మాది ఊరుసుగా 7 కిలోమీటర్ దూరంలో లోపల అడవిలు ఉంది. మాకు బాగా తిప్పలుంది. మా పోకట రాకటకు బాగా భయం ఉంది, పులి భయం. ముఖ్యంగా ఈ ఏదైతే పులి 11 నెంబర్ విలేజ్ నెంబర్ 11కు సంబంధించిన విలేజ్లోని ఏదైతే గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న మహిళా కూలీపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఆ తర్వాత మీ దుబ్బగూడ ఏదైతే పరిసర ప్రాంతం ఉందో ఆ పరిసర ప్రాంతంలో సురేష్పై దాడి చేసింది. ఆ తర్వాత మీకు కూడా అలాంటి భయం ఉందా? ఉంది సార్. మాకు దుబ్బగూడ నుంచి మాది ఇంకా లోపల అడవిలో ఉంది కదా ఊరు. వాళ్ళ గురించి వాళ్ళకు కొంచెం రూట్ మీద ఉంది, మాకు రూట్ మీద లేదు. జంగడు ఊరు, మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే అవకాశం లేదు. మాది బాగా తిప్పలు, కష్టంతో బతుకుతున్నాం అడవిలో. మీకు రాత్రిపూట ఏమైనా కష్టం వస్తే ఈ పులి భయం వల్ల బయటకు వచ్చే పరిస్థితి ఉందా? లేదు సార్. 10 మంది 20 మంది నా గురించి ఎవరు వస్తారు సార్? ఇక పోయితే ఊరు పోవాలి, ఒక 10-20 మంది అయినా కలిసి, లేకుంటే లేదు అవకాశం. ఇప్పుడు మీరందరూ కూడా గుంపులుగా వెళ్తున్నారు, ఒకే వాహనంలో ఎక్కువ మంది వెళ్తున్నారు, కారణం ఏంటి? అదే పులి భయం గురించి 10-20 మంది కలిసి వస్తాను. ఈ పులిని ఇక్కడ నుంచి తరలించాలా, మహారాష్ట్ర పంపించాలనా? అది ఎటైనా మీరు పక్కకు దొనికితేనే బాగుంటుంది, లేకుంటే మా బతుకుదూరు వేస్ట్ అవుతుంది. ఇది వీళ్ళందరూ కూడా రైతులు ప్రధానంగా బయటకి వెళ్తే తప్ప వీళ్ళు బ్రతకలేని వాళ్ళు. ముఖ్యంగా వారం సంతా వస్తే నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చి వారం అంతా గడుపుతారు. కానీ ఇప్పుడు పులి భయం, ముఖ్యంగా పులి అంటే ఏదో వచ్చి వెళ్ళే పులి కాదు, మనుషుల ప్రాణాలు తీసే రక్తం మరిగిన పులి ఈ ప్రాంతంలో సంచరించడంతో మేము భయంతో వణుకుతున్నాం. కనీసం ఎటు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నామని చెప్తున్నారు. ఏదైతే పులి ఉందో ఇక్కడ నుంచి మహారాష్ట్ర తరలించే విధంగా చర్యలు చేపట్టాలని వీళ్ళందరూ కూడా ఇటికాల్ పహాడ్ అదేవిధంగా దుబ్బగూడకు సంబంధించిన ప్రజలందరూ కూడా అటవీ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా. ప్రాణాలు తీస్తున్న పులిని కట్టడి చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ అధికారులు. అందులో భాగంగా మాస్కుల మంత్రాన్ని జపిస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మెడ భాగంలో పెట్టుకోవాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఆ మాస్కులు ధరిస్తే పులి పంజా విసరదని అంటున్నారు. పులి పంజా విసురుతుంది, ప్రాణాలు తీస్తుంది. అదేవిధంగా పంజా విసురుతున్న పులిని దడబుట్టించడానికి అటవీ అధికారులు ఒక మంత్రం జపిస్తున్నారు. ముఖ్యంగా మాస్కుల్ని పంపిణీ చేస్తున్నారు. ఏదైతే మాస్కుల్ని పంపిణీ చేసి ఎవరైతే ప్రజలు ఉంటారో అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మాస్కుల్ని పెట్టి మాస్కులు ఉంటేనే రాకపోకలు సాగించాలని ఒక మంత్రం జపిస్తున్నారు. మనం చూడొచ్చు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెనక భాగంలో తలకి
ఏదైతే మెడ భాగంలో ఈ విధంగా మాస్కుల్ని పంపించేశారు. ఈ మాస్కుల్ని ధరించి పంట పొలాలకి వెళ్ళండి, పులి ఎదురుగా వచ్చినప్పుడు కూడా పులి ఏం చేయదంటూ ఒక భరోసానిస్తున్నారు. ఆ విధంగా ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో ఇప్పటికే ఒకరి ప్రాణాలు తీసింది, మళ్ళీ ప్రాణాలు తీయకుండా అదేవిధంగా గాయాల పాలు చేయకుండా అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే వీళ్ళకి ఈ విధంగా ఏవైతే మాస్కులు ఉన్నాయో మాస్కులు ఈ మెడ భాగంలో ఏదైతే మాస్క్ ఒక బ్లూ కలర్ అదేవిధంగా ఏదైతే మిగతా ఒక కలర్ను ఈ విధంగా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఏదైతే ఒక్కసారిగా పులి చూస్తుంటే ఈ కలర్స్ కనిపిస్తాయి, ఒక్కసారి చెక్మన్ మెరుస్తుంది. ఆ చెక్మన్ మెరుగానే ఆ మెరుపుకు పులి కళ్ళల్లో ఒక దడబుట్టించే విధంగా ఈ మంత్రాన్ని జపిస్తున్న అటవీ అధికారులు ఇది కొత్త వినూతన ప్రయత్నంగా చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఎందుకు ధరించారనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఈ మాస్క్ ఎందుకోసం పెట్టుకున్నారు? పులిని భయపెట్టడానికి. అంటే ఈ మాస్క్ ఎవరు పంపించేశారు? ఎందుకోసం? అంటే పులి భయాన్ని పారదోలడానికి పెట్టుకున్నారా? ఎందుకోసం? పారదోయడానికి అడవి అధికారులు ఇచ్చారు మాకు. ఇప్పుడు ఈ మాస్కులు పెట్టుకొని పంట చేనులకి ఏదైతే వ్యవసాయ పనులకు వెళ్తారా? వెళ్తాం. మీరు చెప్పండి, మీరు ఎందుకోసం ఈ మాస్కును పెట్టుకున్నారు? కారణం ఏంటి? పులిని భయపెట్టడానికి. పులిని రక్షించుకోవడానికి, పులి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ మాస్కులు పెట్టుకున్నారా? అవును. ఇది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏదైతే మనం ప్రస్తుతం దుబ్బగూడలో ఉన్నాం, దుబ్బగూడలో పులి సంచరిస్తుంది. అదేవిధంగా సురేష్ అనే రైతుపై పంజా విసిరింది. పంజా విసిరడంతో పాటు సురేష్ తీవ్రమైన గాయాల పాలయ్యారు. అయితే ఈ సందర్భంగా అటవీ అధికారులు ఒక వినూతన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నారు అనే అంశాన్ని వారినే అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ప్రధానంగా ఏదైతే మాస్కుల్ని పంపిణీ చేస్తున్నారు, కారణం ఏంటి? సాధారణంగా పులి ఎప్పుడు కూడా మనకి ఎదురుగా అటాక్ చేస్తుంటుంది. ఎప్పుడైతే రైతులు చేలలో పత్తి, ఇప్పుడు ఈ సీజన్లో పత్తి కాబట్టి ఈ పత్తి సీజన్లో వాళ్ళు పత్తి ఇస్తున్న క్రమంలో వాళ్ళు ముందుకు వంగి ఉంటారు. ఈ ముందుకు వంగిన క్రమంలో పులి ఎప్పుడు వెనుక దాడి చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రైతులకి మాస్క్ ఇవ్వడం వల్ల, వాళ్ళ బ్యాక్ సైడ్ మాస్క్ పెట్టుకోవడం వల్ల వెనుక చూసినప్పుడు ఆ మనిషి అటు తిరుగునే ఉద్దేశంతో పులి వెనుక తిరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువసార్లు ఉంటుంది. సో దానికోసం రైతులు వాటి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా పంపిణీ చేస్తున్న వాళ్ళు. అంటే ఈ మాస్కులు చూడగానే పులి ఏదైతే వెనక్కి తగ్గే అవకాశం ఉందా, పంజా విసరడం నుంచి దడుచుకునే అవకాశం ఉంటుందా? ఛాన్స్ ఎక్కువ. పులి అంటే వాళ్ళు అటాక్ చేయకుండా తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ. ఎప్పుడు కూడా పులి చాలాసార్లు మనం చూసినట్టయితే వెనుక నుండి దాడి చేస్తుంటుంది. మన వెనుక మాస్క్ పెట్టుకున్నప్పుడు అటువైపు దాని ముఖ భాగాలు కనిపిస్తాయి కాబట్టి ఆ మనిషి అటు తిరగడం అనుకునే ఉద్దేశంతో టైగర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఎవరైతే అటవీ అధికారులు చెప్తున్నారో ఒకసారి మాస్క్ మంత్రం జపిస్తే చాలు పులి కూడా దడుచుకొని ఎప్పుడైతే పంజా విసరాలని సిద్ధమైనప్పటికి కూడా ఏవైతే ఆ బ్లూ కలర్ కానీ అదేవిధంగా మిగతా ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా అట్రాక్టివ్గా పనిచేసి పులిని అంటే దాడి చేయకుండా ప్రేరేపించి బయటకు వెళ్ళే విధంగా చేస్తుందని, అది ఎవరైతే ప్రజలు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళ ప్రాణానికి ఒక హెల్మెట్ లాంటిదని అటవీ అధికారులు ప్రజల ప్రాణాలకి భరోసానిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీ న్యూస్, కొమరంభీం జిల్లా. ఒకవైపు మాస్కులు పంపిణీ చేస్తున్నారు, మరోవైపు డప్పు చాటింపు విధిస్తున్నారు. పులి ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని అటవీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ పులి భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గడప దాటితే పులి గండం తప్పదని, ప్రాణాలు తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని సాధ్యమైనంత త్వరగా బంధించాలని అటవీ అధికారులను కోరుతున్నారు ప్రజలు. పులిపై అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు, ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. ఇప్పటికే దుబ్బగూడలో పులి సంచరిస్తుంది, అదేవిధంగా రైతు సురేష్పై పంజా విసిరింది. దాంతో అటవీ అధికారులు గ్రామాల్లో డప్పు చాటింపు చేస్తున్నారు, అటవీ ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం కానీ అదేవిధంగా ఉదయం ఏదైతే తెల్లవారుజాము సమయంలో అటవీ ప్రాంతాలకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళవద్దంటూ ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామస్తులందరినీ కూడా చైతన్యం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా అటవీ అధికారులు ఒక చైతన్యం చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, డప్పు చాటింపు చేస్తున్నారు. ఏమని జారీ చేశారు? పులి భయం ఉందా మీకు ఏమైనా? ఇన్ని రోజులు లేకుండే, ఇప్పుడే పులి భయం అయింది. ఇవాళనే ఏమని డప్పు చాటింపు ఏమని చేశారు, ఎట్లా ఉండాలని చెప్తున్నారు? అదే భయంతో ఉండాలి అని చెప్తున్నాను. ఇది ఈ పెద్ద ఆయన చెప్తున్నమాట. పులి సంచరిస్తుంది, భయంతో ఉండాలి, కాలు బయట పెట్టద్దు, ముఖ్యంగా ఏదైతే ఉదయం సాయంత్రం పూట వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, అటవీ అధికారులు ప్రచారం చేస్తున్నారు, ఏమని ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ప్రచారం చేస్తున్నారు? పులి దాడి చేస్తున్నాయి ఈ గ్రామంలో, అందుకోసం ఎటు చేన్లకు ఎటు వెళ్ళినా జాగ్రత్త ఉండాలి.
అనుకొని ఈ డప్పు చాటు ప్రచారం చేస్తున్నారు. మీరు వెళ్తారా మరి? ఇట్లాంటి చాటింపు వేసిన సందర్భంగా పులి భయం ఉందా? బయటకు వెళ్తారా? పంట చేలుకు వెళ్తారా? వెళ్ళకు తప్పదు, వెళ్ళాల్సిందే. కానీ వీళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఏదైతే పులి సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా వివరిస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో పులి సంచరించినప్పుడు కూడా పత్తి చేను అంతా కూడా చేతికొచ్చే సమయం, ఈ సమయంలో తాము పత్తి తీసుకోవడానికి పంట పొలాలకు వెళ్ళాల్సిన సమయం ఉందని వాళ్ళంతా ఒక మాటని చెప్తున్నారు, ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతినిత్యం కూడా ఈ మార్గం ఏదైతే ఉండేనో సాయంత్రం పూట రాకపోకలు బాగా సాగేవి, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించేవి. కానీ ఇప్పుడు మాత్రం 1, 2 అదేవిధంగా ఎప్పుడో ఒకసారి ఒక గంటకి ఒక వాహనం వస్తుంది. అదేవిధంగా భయం మధ్య వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భయంతో జీవితం గడుపుతున్నాం, కాలం వెల్లదీస్తున్నాం. రాకాసి పులి, రక్తం మరిగిన పులి ఎప్పుడు ఏం చేస్తుందో అనే ఒక భయంతో బ్రతుకుతున్నామని వీళ్ళంతా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రాకాసి పులిని మహారాష్ట్ర పంపించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి దుబ్బగూడ అదేవిధంగా సిర్పూటి మండలానికి సంబంధించిన పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అటవీ అధికారులను ఒక విన్నపం కోరుతున్నారు. ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు పులిని తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.